హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోస్. ఈరోజు వచ్చేసి 12 ఏళ్ళ కుర్రాడు కేవలం 2 నెలల్లో 27 లక్షలు సబ్స్క్రైబర్స్తో అది యూట్యూబ్ కంటెంట్ అండ్ కిడ్స్ కంటెంట్తో వచ్చాడనమాట. అలా ఎలా వచ్చాడు, అది రీయూజ్డ్ కంటెంట్ అనమాట. ఆ రీయూజ్డ్ కంటెంట్ ఎలా వాడాడు, ఎక్కడి నుంచి వాడాడు అనేసి ఈరోజు మాట్లాడుకుందాం అనమాట. అతను కేవలం యూట్యూబ్ కంటెంట్ అనమాట. కేవలం యూట్యూబ్ కంటెంట్ని ప్లస్ ఫస్ట్ అయితే అతను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాడనమాట. ఆ చిన్న చిన్న షార్ట్ వీడియోస్తో పాటు కొద్దిగా ఫ్యాట్స్ ఛానల్ అలా కొద్దిగా మిక్స్ కంటెంట్ చేశాడనమాట. తర్వాత అయితే ఒక దానికైతే ఒక 30K వ్యూస్ అయితే వచ్చిందనమాట షార్ట్ వీడియోస్కి. తర్వాత అయితే నెమ్మదిగా వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాడనమాట. అలా కొద్దిగా గ్రో అవ్వడం జరిగిందనమాట. అట్లా అతనికి 27 lakhs సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. తర్వాత వచ్చేసి అతను సిల్వర్ బటను అలాగే గోల్డెన్ బటన్స్ అయితే తీసుకున్నాడు. యూట్యూబ్ నుంచి వచ్చే CEO నుంచి వస్తాయి కదా, అవి అయితే తీసుకున్నారనమాట. యూట్యూబ్ దగ్గర నుంచి అయితే మనకైతే బహుమతిగా వేస్తారు కదా, అదైతే తీసుకున్నారు. ఇంక మనమైతే ఆ ఛానల్ పేరు ఏంటి అనేసి మనమైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళి చూద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చాం కదా. ఇప్పుడైతే చూస్తున్నారు, ఇప్పుడైతే నేనైతే హోమ్ స్క్రీన్లో ఉన్నాను. ఆ ఛానల్ పేరు వచ్చేసి ధన్కా టెక్ ఛానల్ అనమాట. అది ధన్కా అనమాట. ధన్కా చూడండి, DAK ధన్కా టెక్ అనమాట ఆ ఛానల్ పేరు. చూస్తున్నారు కదా, చిన్న పిల్లోడు అనమాట, 12 సంవత్సరాల పిల్లోడు అనమాట. చిన్నపిల్లోడు చూస్తున్నారు కదా. పాపులర్ వీడియోస్ చూడండి, 1.7 crores వ్యూస్ అనమాట. అంటే ఇటు అట్లు 1 కోటి పైన అనమాట. 1,07,00,000 మంది చూశారనమాట. చూస్తున్నారు కదా, థంబ్నెయిల్స్ కూడా వేరే లెవెల్లో చేశాడనమాట. చూస్తున్నారు కదా, ఒకటే ఫోటో వేస్తాడనమాట. సేమ్ అదే విధంగా చేస్తాడనమాట. థంబ్నెయిల్స్ కూడా చూస్తున్నారు కదా, థంబ్నెయిల్స్ కూడా సూపర్ చేస్తున్నాడు అనమాట. మొత్తం చూడండి, అతనికి అయితే ఇది ఇప్పుడైతే మనం దాని గురించి మాట్లాడుకోవాలి. షార్ట్ వీడియోస్ అయితే చూడండి, పాపులర్ వీడియోస్ వచ్చేసి 1.7 crore అనమాట. 1.6 crore అట్లా వచ్చినాయి అనమాట. ఓకే, ఇంక మనం అయితే 96 lakhs 56 lakhs అట్లా ఉందన్నమాట. లైవ్ కూడా అయితే చేసాడు. ప్లేలిస్ట్ కూడా లేదు, అదొక పాయింట్ మిస్టేక్. ఇంకపోతే మన కమ్యూనిటీ అయితే ఫుల్ చేస్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, స్టోరీలు పెట్టడం కానీ అన్నీ అయితే నెట్ అయితే చేస్తున్నాడు. అయితే వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. 2 monthsలో 2.7 million అయితే అంటే మనకి చిన్న విషయం ఏం కాదు కదా. ఓకే, ఇలా అయితే ఇతను ఎక్కడ తెచ్చుకుంటున్నాడు అనేసి లాస్ట్ పాయింట్ ఆఫ్లో చెప్తానమాట. చూస్తున్నారు కదా, యాడ్స్ అయితే పడుతున్నాయి అతనికి వీడియోస్కి. అది మొత్తం అయితే క్లారిటీగా అయితే చెప్తాను. చూస్తున్నారు కదా, అతని వాయిస్ మొత్తం వేరే లెవెల్లో ఉందన్నమాట. ఓకే, అదైతే హిందీ ఛానల్ అనమాట, తెలుగు అయితే కాదు, హిందీ ఛానల్ అనమాట. డిస్క్రిప్షన్ అయితే చూడండి, వేరే లెవెల్లో అయితే రాశాడనమాట. డిస్క్రిప్షన్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. మొత్తం ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ అతను వాడే మెటీరియల్ అంటే ట్రైపోడ్ ఆన్ మొబైల్ ఏదో వాడుతున్నాడు. సోషల్ మీడియా లింక్స్ కానీ ఇంకా టైటిల్ కానీ కీవర్డ్స్ అన్నీ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి అనేది ఇస్తున్నాడు అనమాట. అందుకనేసి అతనికి ఎందుకు పాపులర్ అయింది, ఎందుకంటే మన కార్టూన్స్ అనమాట. ఇప్పుడు ఎక్కువ పాపులర్ అయిందంటే, ఇప్పుడు మనకి పాపులర్ అయ్యేది ఏంటంటే, అతనికి ఎక్కువ పాపులర్ అయితే మన కార్టూన్స్ అనమాట. అందుకనేసి పాపులర్ అయింది. చూస్తున్నారు కదా, ఇదండి అతనికైతే సిల్వర్ ప్లే బటను, గోల్డెన్ ప్లే బటన్ వచ్చిందనమాట. చూడండి, గోల్డెన్ ప్లే బటన్ అయితే వచ్చింది కదా. అతనైతే గోల్డెన్ ప్లే బటను, సిల్వర్ ప్లే బటన్ వచ్చిందనమాట. దాన్ని కూడా వీడియో తీశాడు, అందుకే చూపించాను మీకు. చూస్తున్నారు కదా, అదైతే హైలైట్ అబ్బా. అదైతే నాకైతే బుల్లో నచ్చిందనమాట. ఓకే, ఇతను ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు అని కూడా చెప్తాను, వెయిట్ చేయండి. అతను ఎక్కడ తీసుకుంటున్నా కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ రాకుండా ఎట్లా చేస్తున్నాడు అనేసి చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. నాకు కామెంట్ అయితే చేస్తే మీకైతే ఎలా అతను ఎడిటింగ్ చేస్తున్నాడు అనేసి చెప్తాను అనమాట. ఓకే, మీరు కామెంట్ అయితే చేయండి. ఓకే, మీకైతే చెప్తానన్నా కదా, అతనైతే ఏ ఛానల్ నుంచి వాడుకుంటాడు. జూనియర్ నెట్ఫ్లిక్స్ అనమాట. ఆ ఛానల్ పేరు జూనియర్ నెట్ఫ్లిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అతను
డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కార్టూన్స్ అనమాట. అతనైతే కార్టూన్స్ ద్వారానే పాపులర్ అయ్యాడనమాట. మీరైతే ఇట్లా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నన్నైతే కామెంట్ సెక్షన్లో అడిగితే మటుకు కంపల్సరీ దాని గురించి వీడియో అయితే చేస్తానన్నమాట. మీరైతే దాని గురించి అయితే అడిగితే మటుకు కంపల్సరీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే పాపులర్ వీడియోస్ అయితే చూడండి. అయ్యే కార్టూన్స్ అయితే అతను పెట్టిన షార్ట్ వీడియోస్ అనమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చినట్లయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, మీరైతే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, టాటా సీ యూ.